సో మొయినుద్దీన్ గారు, ఆర్ యూ వరీడ్? కృష్ణానిల్ గారు డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు బి అరెస్టెడ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటున్నారు. ఆర్ యూ వరీడ్? So we are not worried about this. We are ready to fight anywhere, any place. Okay. Don't worry, sir. Suresh sir. Okay. Sir, మీకు 2024 ప్రేక్షకులకు ప్యానల్ డిబేట్ల పెద్దలందరూ నమస్కారం సార్. సార్ నేను ఒకటే మాట్లాడుతున్నాను. పనిమంతులు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందంట. ఆ విధంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చెప్పిన వాగ్దానాలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని అబద్ధాలతో ఉదయం లేస్తారే దేవుడి పట్టం మీద నిలబడి, స్వామి ఈ రోజు అన్ని అబద్ధాలే చెప్తాను, నిజం నా నోటి నుంచి రాదు అని 2 చేతులు ఎత్తి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని బయటికి వస్తారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 25,000 కోట్ల రూపాయల మద్యం స్కాములో నిందితుడికి ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఈ రోజు భారతదేశంలో కోర్టులను, హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ అన్ని కోర్టులు మూసివేయాల. కేవలం మార్గదర్శి అవినీతి పరుడు అయినటువంటి, అవినీతి పేపర్ అయినటువంటి, ఎల్లో మీడియా అయినటువంటి, నీచ మీడియా అయినటువంటి ఎల్లో మీడియా చెప్పిందే వాస్తవము, వాళ్ళు రాసిందే ఈ రోజు మనము హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్పింది నిజము, మిగతా ఎన్ని అబద్ధాలు. ఓకే సరే, మీరు చెప్పినట్టు సరే, యాక్చువల్ గా మీరు ఈ స్కామ్ తో స్టార్ట్ చేయలేదు, సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయలేదు కాబట్టి మీ లైన్ లోనే వద్దాం. చంద్రబాబు నాయుడు గారే ముందు ఒక నిమిషం సార్, మీరు అది కంటిన్యూస్ గా మాట్లాడకండి, ఎందుకంటే మీరు బొంబాటు చేసేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు తింటారు. నేనేమంటున్నానంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారే ముందు లిక్కర్ కేసులో ఉన్నాడు అని అనుకుందాము. మరి 5 సంవత్సరాల పాటు మీరు కూడా ఇలాగే మంచి గట్టిగా మొత్తం వెలికి తీసి మరి ఛార్జ్ షీట్ వేసి, అలాగే ఈడీ వ్యవహారాలుగా ఉన్నట్టు ఈడీని కూడా దించాల్సిందిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి చాలా కావాల్సిన వ్యక్తి కదా, ఈవెన్ ఈ మధ్య వినపడినటువంటి మాటల ద్వారా కూడా అది కనుక నిజమైతే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కదా. మరి ఇది ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు కూడా నమ్మనటువంటి బీజేపీ, అలాగే ప్రతి బిల్లుకి కూడా ఎన్డీఏలో లేకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి ఒక దత్తపుత్రుడుగా చెప్పబడినటువంటి, నేను చెప్పింది కాదు, ఇది నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. కాబట్టి మరి అంత క్లోజ్ అసోసియేట్ పర్సను చంద్రబాబు నాయుడు శత్రువుగా ఉన్నటువంటి సందర్భంలో, లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాల పాటు మరి దీన్ని మంచిగా విచారించేసేసి అసలు ఈ పాటికి బొక్కలేసేయాల్సింది కదా. అదేదో స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఏదో తలాతోకాలైనటువంటి స్కామ్లో లోపలేసే బదులు, అంటే విషయం లేదా కక్ష సాధింపుగా పెట్టారా? కక్ష సాధింపుగా పెట్టారు కేసు. విషయం లేదు. నీ అంత అవినీతి పంతుడు అయితే బెయిల్ ఇష్టం వచ్చినట్టు ఎవరండి? బెయిల్ ఆ కేసులో గనక మ్యాటర్ సరిగ్గా లేకపోతే, మెటీరియల్ సరిగ్గా లేకపోతే బెయిల్ ఇస్తారు. అంటే అసలు మీకు విషయం తెలుసా? ఒక నిమిషం ఆగండి. అసలు మీకు విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు గారి మీద ఒక లిక్కర్ కేసు ఉందని, ఆయన దాని మీద ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడని మీరు 5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు సరిగ్గా చెప్పలేదు. దాని గురించి పెద్ద ప్రస్తావన అంటే ప్రజాబాహుళ్యంలో పెట్టలేదు. మీరు చెప్పే వరకు మాకు కూడా పెద్దగా తెలియదు. అంటే ఉంది అంటే నేనేమన్నా అంటే అంత పేలవంగా పెట్టారన్నమాట, అంత నామకే వాస్తే పెట్టారా అంటున్నాను నేను. కక్ష సాధింపుగా పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళరు. ఏదైతే పద్ధతి ప్రకారంగా, ప్రభుత్వ ప్రకారంగా ఏదైతే పద్ధతి నియమ నియమాలు ఉంటుందో ఆ విధంగా వెళ్తారు సార్. చంద్రబాబు నాయుడు లాగా రేపు అధికారం పోతుంది, ఈ రోజు మేము ఏమి చేయలేదు, సూపర్ 6 అని అట్టర్ ఫ్లాప్ అయింది, అన్ని అబద్ధాలు చెప్పి అధికారం. అవన్నీ వద్దు సార్, అవన్నీ వద్దు. ఒక్క నిమిషం 2014, 19 ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకు సిబిఐకి ఇచ్చేయండి సార్ కేసు. ఓకే, కేసు ఎవరు దొంగలు ఎవరు దొరలు తెలుస్తుంది. ఏ కేసు ఇద్దాం? ఏ కేసు సార్ సిబిఐకి ఇవ్వాల్సింది? ఏది? మద్యం కేసు ఇవ్వండి సార్. మీదే సిబిఐకి ఆయిందా మీదే? చెప్పండి. ఆగండి సార్, మీరు ఒకళ్ళు చెప్పండి సార్. ఏ కేసు సార్? చంద్రబాబు నాయుడు గారు, వినండి, ఆగండి.
చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న లిక్కర్ కేసా మీ మీద ఉన్నటువంటి లిక్కర్ కేసా మీరు అనేది సిబిఐకి? అన్ని కేసులు సార్ 2014 నుండి 2014 ఇప్పటి వరకు జరిగినటువంటి మరి మీరు ఎందుకు ఆగండి సార్, ఓకే ఇద్దాం ఆగండి. ఇదే డిమాండ్ 2019-24 మధ్యలో మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని సిబిఐకి ఇవ్వాల్సింది కదా. అసలు అప్పుడు ఆ మాట లేదు మీ నోటి నుంచే, ఇప్పుడు ఎందుకు అడగటం? సార్ అతను కేసులో స్టే తెచ్చుకున్నాడు. ఈ రోజు ఏదైనా బేసిక్ ప్రైస్ పెరిగితే ఆదాయం వస్తుంది, లంచాలు ఇస్తారు. బేసిక్ ప్రైసే పెరగకుండా ఏ విధంగా లంచాలు ఇస్తారు? రెండోది సార్, ఒకటి 26 లక్షల కేసులు అమ్మారు, 26.5 లక్షల కేసులు అమ్మారు 2014 నుండి 2019 వరకు. అంటే 70,486 కోట్ల రూపాయలకు మద్యం అమ్మారు. అదే జగన్ గారు మోహన్ రెడ్డి గారి సమయంలో 20 లక్షల కేసులు అమ్మారు. ఎంతకు అమ్మారు? 1,06,065 1,06,065. ఇక్కడ ఆదాయం ఎంత సార్? 35,586 కోట్ల రూపాయల ఆదాయం. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటో తెలుసా? ఎక్కడా కూడా బయట దొరికేటటువంటి బ్రాండ్లు దొరకకుండా చేసి కనీవిని ఎరుగినటువంటి కొత్త మీ సొంత బ్రాండ్లన్నీ తీసుకొచ్చి లో క్వాలిటీ స్పూరియస్ లిక్కర్ని, లేకపోతే లో క్వాలిటీ స్పూరియస్ కూడా వద్దులేండి, లో క్వాలిటీ. ఒక్క నిమిషం ఆగండి. చీప్ కూడా ఒక రేంజ్ ప్రీమియం బ్రాండ్స్కి ఎంతైతే గతంలో పెట్టారో అంత కాస్ట్ పెంచేసి ప్రజలను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కువ ధరలతో కొనేలాగా చేసి రాష్ట్ర ఖజానాన్ని నింపిన దాన్ని పెద్ద గొప్పగా చెప్తారేంటి? అసలు బ్రాండ్లు ఎందుకు లేవు? అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టారు? అసలు పాలసీ మార్పే అంత లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్తుంటే, స్కామ్ జరిగిందని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్తుంటే, A5 ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు చెప్తుంటే నేను ఆగండి, మళ్ళీ విజయసాయిరెడ్డి మళ్ళీ మీ దగ్గరికి వస్తానంటున్నాడంట. మరి ఆయన మాటలేమన్నా ఇది క్యాన్సిల్ అయిపోతే ఏంటి? సగం బట్టలు ఇప్పిదేశారు, నేను మొత్తం ఇప్పిదేస్తాను, నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను విజిల్ బ్లోయర్ని, ఇవన్నీ మరి ఎవరు? విజయసాయిరెడ్డి గారు అంటే ఎవరు? పార్టీలో ఒక టైంలో నంబర్ 2 కదా. అసలు ఆ పాలసీని రూపొందించిందా నా ఇంట్లో 2 చోట్ల అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా. బయట ఎన్ని చెప్తే లోపలికి వెళ్ళి ఈడీతోనో సిట్తోనో ఎన్ని చెప్పుంటాడు. అందు గురించే కదా ఆయన అరెస్ట్ చేయింది. ఆయన సహకరిస్తున్నాడనే కదా. రాజకేశ్ రెడ్డి పెద్ద దొంగ, నేనే అంటే నాకన్నా పెద్ద గజ దొంగ, నన్నే మోసం చేశాడు, నేనే తోపు అనుకుంటే నాకన్నా కూడా పెద్ద ఏంటి ఆర్థిక నేరగాడు అన్న టైప్లో ఆయన చెప్పినట్టుగానే ఆయన ఏమన్నాడు. ఆయన మీద ఆధారాలు ఉండబట్టే సుప్రీంకోర్టు ఎన్నిసార్లు బెయిల్ అడిగినా కానీ అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే నీకు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఇప్పుడు ఉన్నది చాలా ఎక్కువ అనుకుంటున్నావు, కాదు నువ్వు చేసిన దానికి చాలా తక్కువే, ఇంకొన్ని రోజులు ఉండు నాన్న అని సుప్రీంకోర్టే మాట్లాడిందే. అంత మెటీరియల్ ఉందే మీ కేసులో. మెటీరియల్ లేనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి మీరేమి దాని మీద సిబిఐ ఎంక్వైరీలు అప్పుడు అడగకుండా, దాన్ని మీరు సరిగ్గా దర్యాప్తు చేయకుండా ఇప్పుడు గగ్గోలు పెడితే ఏం ఉపయోగం? సార్ చెప్తున్నట్టు సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా చీప్ లిక్కర్ తెచ్చారని. 240 పైచీలకు ఏ అయితే బ్రాండ్లు ఉన్నాయి, అది బూమ్ కానీ, లెజెండ్ కానీ, 999 కానీ, ఏదైతే ఉన్నదో అన్ని చంద్రబాబు నాయుడు గారి సమయంలో వచ్చినాయి. ఎటువంటి 20 డిస్టరీలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే 14 ఆయన ఇచ్చారు, కాంగ్రెస్ హయాంలో 6 ఇచ్చారు. 20 డిస్టరీలు ఏదైతే రన్నింగ్ ఉన్నాయో అవి అన్ని పాతవే. మరి దేశంలో ఎక్కడ వినండి సార్, మీరే చెప్పారు. ఒక్క నిమిషం వినండి సార్, వినండి ఆగండి. ఇప్పుడు మొన్న మీకు ఓట్లేసి ఓడించిన వాళ్ళల్లో దొంగతనంగా ఈసీ ఎన్నో కోట్లు పొడిచింది సార్, ఎన్నో కోట్లు పొడిచింది. సరే మీకు విషయం తెలుసా? మీరు ఓడిపోవడానికి లిక్కర్ మీకు వ్యతిరేకంగా మారి సరే ఒక్క నిమిషం, మీకు వ్యతిరేకంగా మారిన వాళ్ళలో మందుబాబులు కూడా ఉన్నారు సార్. మీరు కావాలని అభిమానించి ఓట్లేసిన 2019లో మీరు కావాలని అభిమానించి వినండి సార్, ఏదో పోట్లాడతాం కాదు ఇది, నేనే మిమ్మల్ని పోట్లాడలేదు. వినండి మీరు ఆగండి. మీరు 2019
ఆగండి, 2019లో మీరు కావాలని ఓట్లేసి గెలిపించుకున్న మందుబాబులు కూడా 2024లో మీరు ఓడిపోవడానికి కారకుల్లో వాళ్ళు కూడా ఒక భాగం. ఎందుకో తెలుసా? మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడితే, అది కూడా చీప్ లో క్వాలిటీ వాటికి 250 రూపాయలు 300 పెడితే, ఇది 100 రూపాయలకి అంతకన్నా తక్కువ దొరికే వాటిని. అలాగే మీరు చెప్పారే కొత్త కొత్త బ్రాండ్లు, అవి ఇంతకుముందు కూడా ఉండుంటాయి, ఏ పక్క రాష్ట్రాల్లో కూడా కనపడుతుంటాయి. కానీ ఎప్పుడు వినండి సార్, వినండి, అవి కంప్లీట్ చేయనండి. అవి చెప్పారు, బాగానే ఉంది. మరి బాగా అందరూ కూడా మాట్లాడుకునే రాయల్ స్టాగులు, రాయల్ ఛాలెంజ్లు, కింగ్ ఫిషర్లు, మరి ఇదేంటి కాల్స్బెర్గ్లు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా, నాకు చాలా తెలుసు. 100 పైపర్స్, లేకపోతే ప్రీమియం బ్రాండ్లోకి వచ్చేసరికి అవన్నీ ఎందుకు లేకుండా చేశారు? వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా మీకు? మీకు కమిషన్ ఇవ్వడానికి ముందు రాలేదనేగా. ఏం చెప్తారు సార్ మీరు? ఏం చెప్తారు? ఒక్క నిమిషం, ప్రజలు భావించారు. ఇదిగో మీకు విషయం తెలుసా? మీకు విషయం తెలుసా? ఇది కక్ష సాధింపుగా ప్రూవ్ అయినా ప్రూవ్ అవ్వకపోయినా ప్రజలకు ఆల్రెడీ తెలుసు లిక్కర్ విషయంలో ఇక్కడ ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో అనేది. కాబట్టి మీరు ప్రజల యొక్క ఆల్రెడీ మ్యాండేట్ని మీరు ఆల్రెడీ రుచి చూశారు. మీరు దీంట్లో ఎంత బుకాయించినా మేబీ కేసుల్లో ఏమైనా బయటపడచ్చేమో తప్ప మేమేం చేయలేదు అని అంటే మాత్రం నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. కళ్ళ ముందే కనపడుతుంది ఎంతెంత రేట్లు పెంచి వాళ్ళ యొక్క రక్త మాంసాలు తాగేసిందో ఈ గవర్నమెంట్ చూస్తానే ఉన్నాం. అదేమంటే గొప్పగా ఏమంటారు, తక్కువ అమ్మి ఎక్కువ ఖజానా నింపుకున్నా అంటారా? ఖజానానే కాదు మీ జేబులు కూడా నింపుకున్నారు. ఖజానాలో ఎంత నింపారో తెలియదు కానీ మీ జేబులో నింపుకున్నారు. కృష్ణాంజలి గారు చెప్పినట్టు సెంట్రలైజ్డ్ గానే జరిగింది, డైవర్సిఫైడ్ గా కూడా జరిగింది. చూద్దాం ఈడీ ఎంతవరకు. చూడండి మీరే, ప్రజలందరికీ తెలుసు సార్. మిగిలిన అంశాలు పక్కన పెడితే తిరుమల లడ్డూలో ఉన్న క్వాలిటీ గురించి జనాలకు తెలుసు. అలాగే లిక్కర్ క్వాలిటీ కూడా జనాలకు తెలుసు. లిక్కర్ క్వాలిటీ జనాలకు తెలుసు. ఓకే సరే, ఓకే సరే, ఒక్క నిమిషం. మరి ఓకే, అబద్ధాలు అనుకుందాము, ఇది అబద్ధం కేసు సిట్. మరి ఈడీ ఎందుకు? మరి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్ మీద ఇదే కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న ఈడీకి ఎందుకు కక్ష ఉంటుంది? కేజ్రీవాల్ పై, కవితపై, మనీష్ సిసోడియాపై పెట్టింది. అన్ని రోజులు 16 నెలలు 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు కదా. లాస్ట్ కి ఏమైంది? ఎన్నికలు అయిపోతారు, క్లీన్ చిట్ వచ్చేసింది. సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా. సో ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే వైఎస్ఆర్సీపీ వీక్ అయిపోతుంది. ఏమి వీక్ కాదు. అయితే ఇప్పుడు మోడీ గారికి జగన్మోహన్ ఇప్పుడైతే మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడింది అనమాట, అంతేనా? సార్ ఒక ముఖ్యమంత్రి కదా ప్రధానమంత్రికి వెళ్తారు సార్ అంటే అప్పటికి దత్తపుత్రుడు పవర్ అనేది అది కాదు సార్. ఈడీ ఎందుకు దిగిందంటే మీరు ఏదో చెప్తారు, నేను ఈడీ గురించి మాట్లాడుతున్నాను. ఈడీ వచ్చిందంటే కేసు పెట్టారు, ఈడీ దిగింది. రేపు అదే పరిస్థితి. ఎందుకు? వాళ్ళకి ఈరోజు అలయన్స్ కాబట్టి, వాళ్ళ అవసరం కాబట్టి, రేపు ఎన్నో కష్టాలునే మోడీకి కేంద్రంలో తలకు మోపినట్టు కష్టాలునే మోడీ గారి కేంద్రంలో. తెలుసా సార్ మీకు? సో ఓకే, దానికోసము ఈయన వచ్చి చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు, ఈయన దత్తపుత్రుడు సార్, మేము కాదు. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. సరే ఓకే రైట్. కక్షపూరితంగా సిట్టు, అలాగే టీడీపీ జనసేన ఒత్తిడి మేరకు ఈడీని పంపించారు. రైట్. ఒక నిమిషం ఓకే సార్. మీరు ఎప్పుడు చాలా సార్లు ఎప్పుడు ఇదే కదా మీరు మాట్లాడేది. ఓకే, మాకు ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది. వాస్తవాలు చెప్తే సార్. ఓకే, ఈనాడు కెమెరాడు పట్టుకొని రాజకీయ డబ్బులు తీసుకుని ప్రతిరోజు 50 కోట్లు 60 కోట్లు తీసుకొని మిత్రులు నోటికి ఇస్తుంటే ఆయన నుంచి ఏంటండి? ఈనాడు చెప్తే మనం మాట్లాడటానికి ఈనాడు చెప్పిందా? చార్జ్ షీట్ లో ఉన్న గురించి మాట్లాడుతుంటే మీరు ఈనాడు అంటారేంటి? చార్జ్ షీట్ లో ఉన్న దాని గురించి వాళ్ళే కదా రాసింది. దీని గురించి వాళ్ళు చూసారా? పోయి ఏ విధంగా చెప్తారు, రాస్తారు వాళ్ళు. ఓకే సరే, ఓకే మోహినిత్రి గారు ఇంకా ఆగండి. మీరు ఇంకా ఆగండి. మీరు మీ భాషలో చెప్పాలంటే
అదేంటి సిట్ ఛార్జ్ షీట్ కానీ ఇప్పుడు ఈడీ తయారు చేసే ఎఫ్ఐఆర్ గారు అన్ని కూడా ఈనాడు రాసిందని చెప్పేసి చెప్పినట్టుగానే ఉంది సార్ బాబురావు గారు.